జయత్యజ్బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. ఈ రామదూతను అంతం చెయ్యండి అని తన అన్న రావణుడు ఆదేశించడం విభీషణుడు ఆలకించాడు. మరో స్థానం నుండి వచ్చిన దూతను అంతం చేయడం అతనికి అధర్మంగా తోచింది. కార్యకార్య జ్ఞానం కల విభీషణుడు అన్నను సమీపించి, ప్రభు, క్రోధాన్ని వదిలేసి ప్రసన్నుడవు కమ్ము. జ్ఞాతలైన వారు దూతను వధించరు. రాజధర్మానికే కాదు, లోకాచారానికి కూడా ఇది విరుద్ధమైన కార్యం. సర్వధర్మ మర్మజ్ఞుడవో, చేసిన ఉపకారాన్ని మరవని వాడవో, రాజధర్మ విశారదుడవో, పరమార్థవేత్తవో అయిన నీ వంటి వారు ఇలా ఆదేశిస్తే శాస్త్రజ్ఞానం అంతా వ్యర్థమే అయిపోతుంది. శత్రు సంహారకుడవైన నీవిప్పుడు ప్రసన్నుడవు కావాలి. యుక్తాయుక్తాలు యోచించి దూతకు తగిన శిక్షనే అమలు చెయ్యాలి అన్నాడు. సోదర వచనాలను ఆలకించి రావణుడు క్రుద్ధుడై, విభీషణ, పాపాత్ములను సంహరిస్తే పాపం రాదు, పాపాచారుడైన ఈ వానరుణ్ణి అంతం చేయాల్సిందే అన్న విని విభీషణుడు పలుకుతున్నాడు. విశారదుడైన అతడు తన అన్న కోపంతో అధర్మమూలమైన శాసనం చేశాడనుకుని దాన్ని విజ్ఞులు మెచ్చకపోవడం వల్ల, ప్రభు, క్రోధాన్ని త్యజించి నీవు సంతుష్టుడవై ధర్మాధర్మాలను నిశ్చయం చేసుకో. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దూతను మాత్రం సంహరించరాదు. ఇది ధర్మశాస్త్ర వచనం. నిస్సంకగా ఈ వానరుడు మహాపరాధియే, శత్రువే. రాక్షస వీరులను, సేనానాయకులను, ఆమాత్యపుత్రులను, అక్షకుమారుణ్ణి కూడా అంతం చేసివేశాడు. వర్ణించ వీలు కాని అపకారమే, అప్రియమే చేశాడు. అయినా దూత కనుక సంహరించరాదు. విజ్ఞులు దూతలకు అనేక రకాలైన దండనలు వ్యక్తం చేశారు. అందులో నీకు ఇష్టమైన శిక్ష వేయాలి, కానీ అంతం మాత్రం చెయ్యకూడదు. అంగభంగం చేయవచ్చును, కొరడాతో కొట్టవచ్చు, శిరోముండనం చేయవచ్చు, కాల్చి ముద్ర వేయవచ్చు, వీటిలో ఏదైనా చేయవచ్చునే కానీ అంతం మాత్రం చేసినట్లు నేటి వరకు మనం వినలేదు. ప్రభు, ధర్మ విశారదుడవైన నీవు యోచించి కార్యకార్యాలు ఆచరిస్తూ ఉంటావు. క్రోధవసుడవై ఆ కార్యాన్ని ఆచరించకు. ధీశాలుడు క్రోధాన్ని అణుచుకుంటారు. ధర్మ నిర్ణయంలో నీవు అగ్రేసరుడవు. అద్వితీయ బుద్ధి కుశలత కల నీకన్నా సురాసురుల్లో శ్రేష్ఠుడు మరొకడు లేడు. దూతగా వచ్చిన ఈ వానరుణ్ణి అంతం చేయడం వల్ల ఎట్టి ప్రయోజనం లేదు. ఇతన్ని మన దగ్గరకు పంపిన వాళ్ళను మనం అంతం చెయ్యాలి. వీని మంచి చెడ్డలతో మనకు పని లేదు. కారణం, వీడిని పరులు పంపినారు. ఇతడు అస్వతంత్రుడు. యజమాని వచనానుసారం ఇతడు ప్రసంగించాడు కనుక వీడు నిరపరాధి. అందువల్ల వీడెంత మాత్రం వధార్హుడు కాదు. ప్రభు, వీడినే మనం అంతం చేసి వేస్తే మహాసాగరాన్ని లంఘించి రాగల కేచరుడు వేరొకడు లేడని నాకు తెలుసు. పరవీరహంత అయిన నీవి వానరుని చంపరాదు. వ్యతిరేకించి వచ్చే అమరులను, మహేంద్రుని కూడా అంతం చేయవచ్చు, కానీ దూతను మాత్రం సంహరించడం సముచితం కాదు. ప్రభు, యుద్ధప్రియుడవైన నీవి ఇతన్ని అంతం చేస్తే చాలా దూరంలో ఉన్న బలగర్వితులైన రామలక్ష్మణులను ప్రేరేపించి ఇక్కడకు తీసుకురాగల ధీరుడుండడు. ధైర్యోత్సాహ పరాక్రమాలలో నీకు సాటి అయినవాడు సురాసురుల్లో ఎవడూ లేడు. అజేయుడవైన నీవు ఆ మానవ మాత్రలను అవలీలగా అంతం చెయ్యాలి. మహోత్సాహులు, శూరవీరులు, అభిమానధనులు, ఆయుధదారులలో సర్వశ్రేష్ఠులు అయిన సైనికులు మనకు గణనాతీతంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు. కనుక నీ ఆదేశాన్ని శిరోధార్యం చేసి కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని సేనానాయకులు కొందరు మూఢులైన రామలక్ష్మణులను బంధించి వారికి తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తారు అన్నాడు. అంత రావణుడు సోదర విభీషణ వచనాలను ఉత్తమంగా ఉన్నాయని నిశ్చయించుకుని అంగీకరించాడు. ఓం శాంతి శాంతి శాంతి.